ఎం న్యూస్ కి స్వాగతం. శ్రీశైల దేవస్థానం ధర్మ ప్రచారంలో భాగంగా 4వ సోమవారం రోజు ఉచిత సామూహిక కేదార గౌరీ వ్రతాలను నిర్వహించారు. ఈ కేదార గౌరీ వ్రతాలను వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 376 మంది చెంచు భక్తులు అలాగే వేలాది మంది భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక గ్రామానికి చెందిన ప్రముఖ నర్సరీ రైతు శ్రీ ఈశ్వరి ఫార్మ్స్ అధినేత తాడాల విష్ణు చక్రవర్తి, రాజరాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులతో భక్తులకు వివిధ రకాల జమ్మి, తులసి, బిల్వపత్రం, ఉసిరి తదితర లాంటి మొక్కలను భక్తితో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడాల విష్ణు చక్రవర్తి మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు భక్తులు తమ ఇంటి వద్ద పెంచుకునేందుకు పవిత్రమైన మొక్కలను పంపిణీ చేయడం తమకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తమకు ఇంతటి మంచి అవకాశం కల్పించిన ఆలయ అధికారులకు, సిబ్బందులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి రమణమ్మ, సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి కార్తీక సోమవారం రోజు నాడ ఈ పర్వదినాన్న మేము జరుపుకున్న ఈ భక్తి శ్రద్ధలతో మేము మాకు కల్పించిన ఇక్కడ కార్తీక సోమవారం రోజు నాడు మొక్కల పంపిణీ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవస్థానం వారికి, ఈవో గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజునాడు ఇటువంటి ఎలా వ్రతం చేసుకున్నాం. ఆయన అనుగ్రహంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలకి మాకు దేవస్థానం వారు ప్రోత్సహిస్తే మేము ముందుకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.